హస్బెండ్కి ఫుట్బాల్ అంటే ఇష్టం, వైఫ్కి క్రికెట్ అంటే ఇష్టం. హస్బెండ్ నాన్ వెజ్ని ఇష్టంగా తింటాడు, వైఫ్కి నాన్ వెజ్ అంటే అసలు నచ్చదు. ఫ్రీ టైం దొరికితే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుందామని హస్బెండ్ అంటాడు. లేదు, బయటకు వెళ్ళి షాపింగ్ చేద్దాం, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ని కలుద్దామని వైఫ్ అంటుంది. బర్త్డేస్, యానివర్సరీస్లో సరదాగా బయటకు వెళ్ళి ప్రశాంతంగా గడుపుదామని హస్బెండ్ అంటాడు. లేదు, ఇంట్లోనే పార్టీ చేసుకుందాము, సెలబ్రేషన్ కావాలి, గిఫ్ట్స్ కావాలి అని వైఫ్ అంటుంది. ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ని చూపిస్తూ మా ఇద్దరి మధ్యలో కంపాటబిలిటీ లేదు, మేమిద్దరం ఒకరికి ఒకరం సరిపోము అని చెప్తున్న జంటలు చాలా ఉన్నాయి. అసలు ఇక్కడ ప్రాబ్లం డిఫరెన్సెస్ వల్ల కాదు, ఆ డిఫరెన్సెస్ని తక్కువ చేసి చూడడమే పెద్ద ప్రాబ్లం. మీ పార్ట్నర్కి నచ్చింది మీకు నచ్చాల్సిన అవసరం ఏమీ లేదు. మీ పార్ట్నర్కి అది ఎందుకు ఇష్టమో అని మీరు తల పగలు కొట్టుకొని ఆలోచించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయాల్సింది తన ఇష్టాలని గౌరవిస్తే చాలు. నేనెందుకు గౌరవించాలి అనుకుంటున్నారా? మరి మీ ఇష్టాలను ఎదుటివారు గౌరవించాలి అంటే వారి ఇష్టాలని ముందుగా మీరు గౌరవించాలి. మీ మ్యారేజ్కి ముందు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ఆలోచనలు, అభిరుచులు ఒకేలా ఉండేవా? మరి అప్పుడు అడ్జస్ట్ అయిన మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ పార్ట్నర్లో ఉండే డిఫరెన్సెస్ని మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? వేరుగా ఆలోచించడం, వేరు అభిరుచులు కలిగి ఉండడం, వేరువేరు ఇష్టాలు కలిగి ఉండడంలో తప్పేమీ లేదు. కానీ వాటిని తక్కువ చేసి ప్రవర్తించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అలాంటి ప్రవర్తన మీ రిలేషన్ని ఇంకా బలహీనపరుస్తుంది. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ వాళ్ళ ఇష్టాలను కూడా గౌరవపూర్వకంగా మనం యాక్సెప్ట్ చేస్తే ఇలా వచ్చే క్లాషెస్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు.